వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన హనుమాన్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్మశాన వాటికలో నిర్మాణాలు తొలగించకపోతే తామే స్వయంగా కూలగొడతామని ఈటెల రాజేందర్ హెచ్చరించడంతో తెగివచ్చిన ప్రభుత్వం. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. మహిళలకు పండ్లు కూరగాయలు పంపిణీ చేసిన డాక్టర్ శంకర్ శర్మ. సింగపూర్ అగ్ని ప్రమాదంపై స్పందించిన మోదీకి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలపై నిత్యావసర సరుకులు అధిక ధరలు పెంచినందుకు నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, బీసీ కులగణనకు నాంది పలికి 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని, అందుకోసం తన పదవి త్యాగానికి సిద్ధమని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు ఆయన తెలిపారు. దేశంలో బ్రిటిష్ కాలంలో చేపట్టిన కులగణన తర్వాత నేటి వరకు సమగ్రంగా చేపట్టలేదని ఎమ్మెల్యే చెప్పారు. 1,75,000 మంది సిబ్బంది భాగస్వామ్యంతో తెలంగాణ సమగ్ర కులగణన చేపట్టినట్లు ఆయన వివరించారు. బీసీ కులగణనపై మంత్రుల కమిటీ వేసి అభిప్రాయాలను సీఎం సేకరించారన్నారు. దేశవ్యాప్త కులగణనకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష నిర్వహించనున్నట్లు ఆయన గుర్తు చేశారు. Welcome back. దళితులు బీసీలు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ కులగణన చేసి అసెంబ్లీ తీర్మానం చేసి 42% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాల రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో భారతదేశానికే ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సురేఖ గారు, సీతక్క గారు తదితరుల కమిటీ వేసి 1 కాదు 2 సార్ల కులగణన జరిపి చాలా స్పష్టమైన వైఖరితో ఇక్కడ తీర్మానం చేయడమే కాకుండా ఇక్కడ నుంచి చలో ఢిల్లీ బీసీ సంఘ నాయకులతో 50 మంది మేధావులతో కలిసి జంతర్ మంతర్లో వేలాది మందితో కార్యక్రమం చేసి ఒక ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చొని సుమారుగా భారతదేశంలో ఉన్న 70 మంది పార్లమెంట్ సిద్ధం. ఇలా భారతదేశం అంతా తెలంగాణ వైపు చూస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అందరు కదలి ముందుకు రాండి అని ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఇవాళ మాటలు చెబుతూ అసెంబ్లీలో కూడా బీజేపీ, టీఆర్ఎస్ మేము మద్దతుని ఢిల్లీ పోరాటానికి రాకుండా ఢిల్లీకి వెళ్ళి బీసీలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఇవాళ భారతదేశంలో దాదాపు 3వసారి అధికారంలో ఉండి బీసీ అని చెప్పుకునే స్వయంగా మోడీ ఇలా బీసీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఒక దీనిని ఒత్తివేసే కార్యక్రమాన్ని చేస్తున్న తీరుకి ఇలా ఉద్యమాన్ని మొదలుపెట్టినాం.
గౌరవ రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇతర పార్టీ నాయకులను దేశం వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. మీ ద్వారా ఈ జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ నాయకుడిని, ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న బీసీ బలహీనులు, మరి అలా వర్గీకరణ పూర్తి చేసినటువంటి బహుజనులను కలిసి రండి, కలిసి పోదాం. ఇవాళ గాంధేయవాదంతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజా సంక్షేమాన్ని తీసుకొని ముందుకు పోతున్న మనమందరం కలిసి ముందుకు పోదాం. ఇవాళ మనకు వ్యతిరేకంగా వస్తున్న దొరలు ఏదైతే కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో వారిని బీజేపీ వారు ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తూ ఈ దేశాన్ని ప్రైవేటు పరుని చేయడానికి బ్రిటిషులను మర్పించే విధంగా బలహీనం అణగదొక్కే కార్యక్రమంలో మరి ఏ రోజైతే స్వతంత్రం కొరకు అందరం కలిసి పోరాటం చేసినామో ఇలా బలహీనుల గురించి పోరాటం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. మన హక్కులను సాధించే వరకు పోరాటానికి సిద్ధంగానని మీ ద్వారా పిలుపునిస్తున్నాను. మల్కాజ్గిరి కార్పొరేటర్ 7 అధికారులతో కలిసి రాంబ్రహ్మం నగర్ 3 గుళ్ల వద్ద పర్యటించడం జరిగింది. ఈ మేరకు రాంబ్రహ్మం నగర్లో సీసీ రోడ్డు వేయి స్థలాన్ని పరిశీలించడం జరిగింది. వాటర్ ప్రెషర్ సమస్య, మురుగునీటి పైప్ లైన్ వేయాలని అధికారులకు సూచించగా కొలతలు తీసుకోవడం జరిగింది. రాంబ్రహ్మం నగర్లో నూతన వీధి దీపాలు, పోల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. 3 గుళ్ళు వద్ద గుడి కమిటీ సభ్యుల సూచన మేరకు నూతన ఛాంబర్ మరియు పైప్ లైన్ వేయాలని అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏఈ నవీన్, జీహెచ్ఎంసీ ఏఈ నవీన్, రమేష్, నాగార్జున, స్ట్రీట్ లైట్స్ మధు, పూలపల్లి సుందర్ యాదవ్, నందు యాదవ్, బాబన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో సీఎం సహాయ నిధి కింద వచ్చిన 23,420 చెక్కును సీనియర్ జర్నలిస్టు వారణాసి ప్రసాద్కు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ మిసాల రామస్వామి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో అనారోగ్యం కారణంగా ఓవైపు జర్నలిస్టులు మృతి చెందుతున్నారని, మరోవైపు ఆపరేషన్లు చేయించుకొని బయటపడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హెల్త్ కార్డు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వర్తింపు అయ్యేలా చూడాలని కోరారు. సీఎం సహాయ నిధి కింద 23,420 ఇవ్వడం ఏపీ సీఎం చంద్రబాబుకు, మంత్రి టీజీ భరత్కు, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో జర్నలిస్టులు పెట్టుకున్న బిల్లులను 100% మంజూరు చేయాలని కోరారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత నేను టీజీ భరత్ గారిని కలిశాను. సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేశాము. అది వచ్చేసి మనము 45,000 రూపాయలకు గాను మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 23,000 వచ్చింది. టీజీ భరత్ గారికి, కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు. మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఈ మధ్యకాలం అనారోగ్యానికి గురై కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అయితే డిసెంబర్ వరకు హెల్త్ కార్డు పనిచేయనందువల్ల మన వరప్రసాద్ గారు తన సొంత ఖర్చులతో ఆరోగ్యం చూపించుకున్నారు. అయితే మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే జర్నలిస్టులు పనిచేస్తున్నారు కానీ వాళ్ళ పట్ల ఆరోగ్యం పట్ల ప్రభుత్వము కొంత అలసత్వం ఉందని చెప్పేసి కనబడుతుంది. అయితే హెల్త్ కార్డ్ అయితే ఖచ్చితంగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లకు వర్తింపేలాగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే జర్నలిస్టులు ఏదైతే అనారోగ్యం గురై ప్రైవేట్ హాస్పిటల్లో
చూపించుకుంటే వాళ్ళకి అయ్యే ఖర్చులు మొత్తం అంతా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అయితే ఈ మధ్యకాలంలో వారణాసి ప్రసాద్ గారు ఆయనకు హెల్త్ బాగాలేనందువల్ల 44,000 ఖర్చు రావడంతో అది సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం అర్జీ పెట్టుకుంటే కేవలం 23,000 రావడం అనేది మేము కొంత బాధపడుతున్నాం. కనుక జర్నలిస్టులు ఏదైతే అనారోగ్యం గురై ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే 100% వచ్చేలాగా బిల్లులు సాయం చేయాలని చెప్పేసి ఇటు అధికారులకు ఇటు మంత్రి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మద్దిశెట్టి అజయ్ బాబుని అక్రమ అరెస్టును ఖండించిన భారతీయ సర్వ సమాజ మహాసింగ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మద్దిశెట్టి అజయ్ బాబును ఈ నెల 5వ తారీఖు శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో కమ్మేరుని తమ నివాసంలో ఉండగా మాఫ్టీలో వచ్చినటువంటి పోలీస్ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఎటువంటి వారెంట్ కూడా ఇవ్వకుండా తమ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేసి 24 గంటల తర్వాత రెండో రోజు కోర్టుకి సబ్మిట్ చేసి తీవ్రంగా ఖండిస్తున్నారు. దానితో పాటు మద్దిశెట్టి అజయ్ బాబు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో 1వ తారీఖు 4వ నెల 2025 నాడు ఎఫ్ఐఆర్ అయినా కూడా 5గురిని అరెస్ట్ చేయకుండా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళని కేసు పెట్టిన అజయ్ బాబుని అరెస్ట్ చేయడం అని తీవ్రంగా ఖండిస్తూ వీలైనంత త్వరగా అజయ్ బాబుని రిలీజ్ చేయాలని, లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ కార్యకర్తలందరం కూడా శాంతియుతంగా రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మీడియా ప్రెస్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న పోయిన శనివారం నైటు కుటుంబ యజమానులకు తెలియకుండా అక్రమంగా మద్దిశెట్టి అజయ్ బాబును కిడ్నాప్ చేసినట్టు చేసిండ్రు. అసలు ఏం కేసు ఏది అనేది తెలియకుండా పోలీసుల వీళ్ళు దుండగుల అనేది ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్టు చేసిండ్రు. దాని మీద కుటుంబ సభ్యులు మేమందరం కార్యకర్తలము దాదాపు 100-150 మందిని అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి గాలించడం జరిగింది. ఎక్కడికి పోయినా మా దగ్గరికి తీసుకురాలేదని అనడం జరుగుతుంది. తీసుకుపోయింది ఎవరు? టౌన్ పోలీస్ స్టేషన్కు పేరు చెప్పి తీసుకెళ్లారు. టౌన్ అర్బన్కు పోయి అడిగితే మా దగ్గర తీసుకురాలేదు, మాకు తెలియలేదని వాళ్ళు అన్నారు. అని మళ్ళీ కొద్దిసేపటికి హైదరాబాద్కు తీసుకుపోయారని చెప్పారు. హైదరాబాద్కు పోయి 3 పోలీస్ స్టేషన్లో తిరిగితే లాస్ట్కు తుర్కలగూడ పోలీస్ స్టేషన్కు పోయి ధర్నాకు కూడా సిద్ధంగానే కార్యకర్తలమందరం ఏకమైన సంగతి తెలిసిందే. దీని మీద సిఐ గారు మా దగ్గరే ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఇది మొత్తం మీద అక్రమంగా ఇలాంటి జరగకూడదని మేము డిమాండ్ చేస్తాను. కాకుండా రాజమండ్రిలో కూడా పిటిషన్ ఇవ్వడం జరిగిందట. అక్కడ కేసు పెట్టారని తెలిసింది. ఆయనకు ఏమైనా జరిగింది అని అంటే ఆంధ్ర తెలంగాణ అనే విభేదాలు లేకుండా రోడ్డుపైకి వచ్చే రోజులు కూడా ముందే ఉన్నాయి. ఇప్పుడు దీంతో మేము ఈ కార్యక్రమానికి అందరం ఏకమయ్యి మేము ఈ మీడియా ద్వారా విడుదల చేస్తాను. అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న శనివారం నైటు అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్కడున్న అజయ్ బాబు గారు మహిళ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ తను మహిళ అని అక్కడ అన్యాయంగా అరెస్ట్ చేసి అర్ధరాత్రి ఎత్తుకొని వెళ్ళారు. అది పోలీసులా ఇంకెవరా అన్నది తెలియదు. ఆమె ఏడుస్తూ ఉంది. తన భార్య చాలా బాధపడుతూ ఉంటే మేమందరం వెళ్ళి ఓదార్చడం జరిగింది. అది ఎక్కడ ఎవరు తీసుకెళ్లారు? హైదరాబాద్ మొత్తం పోలీస్ స్టేషన్లన్నీ ఎతకటం జరిగింది. ఎతికినా కూడా అక్కడ ఎవరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఇలా తీసుకెళ్ళొద్దు, తన మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ పిటిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి నోటీస్ పంపించి తన్ని యాక్షన్ తీసుకొని తన్ని అందరి ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం బాగుంటుంది. అది పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఎందుకు ఇలా చేశారో మాకు తెలియదు. తన అభిమానులు మేమందరము అందుకు ఈరోజు ముందుకొచ్చి తనకి ఏ అన్యాయం జరగొద్దు, తన్ని తొందరగా రిలీజ్ చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. ఆంధ్ర తెలంగాణలో ఉన్న అభిమానులందరూ అజయ్ బాబుకి జై పలుకుతారు. ఇంకా అది ఏమన్నా ముందుకెళ్తే మేమందరం రోడ్డుకి ఎక్కి ధర్నాలు అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన కర్నూలులోని వీకేర్ స్కిన్ క్లినిక్ ముందు
ఏవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వీకేర్ స్క్రీన్ క్లినిక్ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని వెంటనే వైద్య అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు. చర్మ సమస్యలపై వచ్చిన వారికి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని, అయినా సమస్యల పరిష్కారం కావడం లేదని ఏవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆరోపించారు. ఓ పేషెంట్ నుంచి దాదాపు 40,000 రూపాయలు ప్యాకేజ్ మాట్లాడుకొని చికిత్స చేసినంత వరకు డబ్బులు పట్టుకొని మిగిలినవి వెనక్కి ఇవ్వాలని కోరిన యాజమాన్యం ఇవ్వడం లేదని వారు తెలిపారు. ఇప్పటికైనా వీకేర్ క్లినిక్ యాజమాన్యం స్పందించి బాధితుడికి డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా వీకేర్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, పేషెంట్ల పట్ల వీకేర్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి. భారతీయ యువజన సమైక్య భారతీయ యువజన సమైక్య వీకేర్ సెంటర్ వెంటనే వీకేర్ సెంటర్ వెంటనే ప్రభుత్వ అనుమతి లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి వీకేర్ సెంటర్ వెంటనే. ఈరోజు అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఉన్నటువంటి వీకేర్ సెంటర్ ముందు ఆందోళన చేస్తూ ఉన్నాం. వీకేర్ హెయిర్ అండ్ స్కిన్ సెంటర్ పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే స్కిన్కి సంబంధించినటువంటి వైద్యం చేస్తూ ఉన్నారు. దీనిపైన డిఎంఎన్హెచ్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ లేజర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారంటే, చర్మానికి సంబంధించినటువంటి డాక్టర్ ఉన్నారంటే కంపల్సరీ డిఎంఎన్హెచ్ఓ నుంచి ఆఫీస్ నుంచి అనుమతులు ఉండాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ గత 3 సంవత్సరాలుగా ఇక్కడ వీకేర్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము ఏ వైపుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీకేర్ సెంటర్ వైద్యం చేయడమే కాకుండా పేద మధ్యతరగతి ప్రజల నుంచి ఒకవేళ వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈఎంఐల పేరుతో వారికి మాయ మాటలు చెప్పి ఈఎంఐలు మేమే కట్టిస్తామని చెప్పేసి మరో బైజూస్ సంస్థలాగా రాష్ట్ర ప్రజలను, జిల్లా ప్రజలను అప్పులలోకి నెట్టివేసే విధంగా వీకేర్ సెంటర్ ప్రవర్తిస్తూ ఉంది. అదేవిధంగా 3 రోజుల కిందట యాసిన్ బాష్ అనేటువంటి ఒక కస్టమరు స్కిన్కి సంబంధించి చిన్న డిసీజ్తో ఇక్కడికి వస్తే మొదట 92,000 రూపాయలు ప్యాకేజ్ చెప్పారు. 90,000 రూపాయలు మేము కట్టలేమని చెప్పేసి అతను వస్తూ ఉంటే మరీ పైకి తీసుకెళ్ళి ఈరోజు ఆఫర్ ఉంది, మీకు 40,000 రూపాయలకే మేము ఇస్తామని చెప్పేసి 40,000 రూపాయలు 6 సార్లు మీకు వైద్యం చేస్తామని చెప్పి చెప్పారు. సరే 40,000 కట్టి ఒకసారి వైద్యం తీసుకున్న తర్వాత అతనికి సైడ్ ఎఫెక్ట్ అంటే తల వాసి మొత్తం తలనొప్పి ఎక్కువ రావడంతో నాకు వద్దని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దాంతోపాటుగా అతనికి 2 సంవత్సరాల కింద యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఆ పాత రిపోర్ట్లు తీసుకొని పాత డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పేసి అతని సలహా మేరకు మాకు ఈ విధంగా డాక్టర్లు లేజర్ చికిత్స వద్దంటున్నారు కాబట్టి మీరు ఒకసారి వైద్యం చేశారు, మేము 40,000 రూపాయలు డబ్బులు కట్టాము, మీకు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు పట్టుకొని మిగతా డబ్బులు మాకు ఏంటి అని చెప్పి చెప్తే రూల్స్ ప్రకారం ఆ విధంగా ఒప్పుకోవు, మీరు మొత్తం వైద్యం చేయించుకోవాల్సిందే, లేదంటే ₹1 కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వీకేర్ సెంటర్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మీరు చనిపోయినా పర్వాలేదు కానీ మాకు ఇచ్చినటువంటి డబ్బులు మాత్రం మేము ఇవ్వమనే విధంగా వీకేర్ సెంటర్ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి బాధితుల తరపున అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వ అనుమతి లేనటువంటి వీకేర్ సెంటర్ను వెంటనే సీజ్ చేయడంతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ వారు కట్టినటువంటి డబ్బులు తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిపైన ఈరోజు కర్నూలు ఆందోళన చేస్తూ ఉన్నాం. వాళ్ళు కానీ ఆలోచన మార్చుకొని కస్టమర్లకు న్యాయం చేయకపోతే మాత్రం ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీ కూడా అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన హనుమాన్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఎట్లా కాల్చావా? ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో సన్నబియ్యం పంపిణీ చేయగా అధికారులు లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యం రుచి చూశారు. మందమరి పట్టణంలోని 1 జూన్లోని పొన్నగంటి సుగ్నా లింగయ్య దంపతుల ఇంట్లోకి వెళ్లి రెవెన్యూ అధికారులు మధ్యాహ్నం సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఇందులో మందమరి తహసీల్దార్ పి సతీష్ కుమార్, డిటి రవీందర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణపతి రాథోడ్ పాల్గొన్నారు. ఇందు విషయంపై మండల పోదామా తహసీల్దార్ మాట్లాడారు. ప్రభుత్వం ధనికులు తినే సన్నబియ్యం పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సరఫరా చేయనున్నందున కార్డుదారులు సకాలంలో చౌక ధరల దుకాణంకు వెళ్లి బియ్యం తీసుకొని మరియు ఎలాంటి ఆపేక్షణలు ఉన్నచో అధికారుల దృష్టికి తీసుకురాగలరని లబ్ధిదారులకు తెలియజేశారు. కళ్యాణం శివరాత్రికి ఎన్ని డాలర్లు జనగామ జిల్లా కొడకండ్ల, రామేశ్వరం, పాకాల, రామారం గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని సక్రమంగా తూకం వేయాలన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. రైతుల సంక్షేమమే ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ కొడకండ్ల మండల అధ్యక్షుడు దరావత్ సురేష్ నాయక్, ఎంఆర్ఓ చంద్రమోహన్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు దరావత్ రాజేష్ నాయక్, ఏపీఎం సత్యనారాయణ, కృపారాణి, సిసి యాకయ్య, విబిఏ లక్ష్మణ్, గ్రామైక్య అధ్యక్షురాలు జ్యోతి, మండల గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉండాలని నేను కూడా చెప్తున్నా. టార్పలిన్ షీట్స్ అయినా అట్లనే గోనె సంచులైనా రైతులకి ఎన్ని కావాలో అన్ని సఫిషియెంట్ గా ఉండేటట్టు చూసుకోండి. ఇంకోటి గోనె సంచులు ఏంటంటే డ్యామేజ్ అయినా ఉంటున్నాయి కొన్ని, అట్లా ఎక్కడ కూడా డ్యామేజ్ అయినవి లేకుండా చూసుకోండి. మీరు కూడా చెక్ చేసుకోండి. చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ అండ్ డైరెక్టర్స్ మీరు కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండండి. రైతులకు మటుకు ఎక్కడ ఇబ్బంది కలిగినా అస్సలు టాలరేట్ చేసేది లేదు. ఎవరైనా ఏదైనా ఐకేపీ సెంటర్లలో ఏమైనా అటు ఇటుగా చేస్తున్నారంటే ఇమీడియట్ గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా రైతులకు తెలియజేస్తున్నా. మీకు ముందు చెప్పినా ఈరోజు చెప్తున్నా, మీకు ఏ ఇబ్బంది కలిగినా మీరు వీళ్ళకి ఎక్కడైనా చెప్పలేరు అనుకున్న సందర్భాలలో నేరుగా నా దగ్గరకు వచ్చి చెప్పొచ్చని ఇంతకు ముందు చెప్పినా మళ్ళా కూడా చెప్తున్నా. నిన్నటికి నిన్న ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ అయితే వెంటనే దానిపైన యాక్షన్ తీసుకున్నాము. ఇదే రకంగా ఉంటుంది. మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే మటుకు తప్పనిసరిగా యాక్షన్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మోసాలని ఎటువంటి లంచాలను సహించదు. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి చెప్పండి. అట్లనే సన్నబియ్యం అంటే ఏం గుర్తొస్తుంది అందరికీ? నిన్న మొన్న రేషన్ షాప్లలో ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు కదా సన్నబియ్యం. ఆ సన్నబియ్యమే గుర్తొస్తుందా? ఈ సన్నబియ్యం ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడేమో మీరెవరు వాడకపోయేటోళ్ళు. ఆ దొడ్డు బియ్యాన్ని కోడ్ల ఫామ్లకో లేకపోతే ఇంకెక్కడైనా అమ్ముకోవడము, దోశలు పోసుకోవడము, జొన్న పిండితో పాటు కలిసి కొట్టించుకున్నాడో చేసేటోళ్ళు. కానీ అన్నం వండుకొని తినేటోళ్ళ సంఖ్య ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. నాకు తెలిసి ఎవరు తిన్నారో మరి. ఎక్కడ అడిగినా అందరూ మేము తినలేదంటే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.